సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు సన్మానం జరిగింది. నెల్లూరు పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులకు సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 మంది విశ్రాంత ఉద్యోగులకు సన్మానం జరిగింది. సీనియర్ సిటిజన్స్ అండ్ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వం 12వ పీఆర్సీని నియమించి 6 నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని అన్నారు. తమకు రావాల్సిన బకాయిలు ఎన్నికలకు ముందే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంగన్వాడీల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. కంటి వైద్య నిపుణులు గోపాలకృష్ణ, మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వి రమణారెడ్డి మరో 20 మంది రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. ఎవరైతే 1,00,000 మందికి కంటి ఆపరేషన్ చేశారో వారిని ఘనంగా సన్మానించాం. అట్లాగే ఎన్వి రమణారెడ్డి గారు, ఆయన జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్లో రిటైర్ 86 సంవత్సరాలు, వారిని కూడా సన్మానించడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం, మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిఆర్ బకాయిలు కానీ పిఆర్సీ బకాయిలు కానీ వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. అట్లాగే పిఆర్సీ 12వ పిఆర్సీని అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసి కూడా 6 మాసాలు గడిచింది. ఇప్పుడు మాకు ఐఆర్ 40% ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఉద్యమం చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు అందరి సమస్యలను కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. మాకు రావాల్సిన బకాయిలు, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు రావాలని, జీతాలు రావాలని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరీ కోరుతున్నది ఏమిటంటే, మాకు రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలక్షన్ లోపల మాకు చెల్లించాలని కూడా మేము గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.